హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెంతి కూర చూసారండి ఎంత బాగా వచ్చిందో, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. అండ్ ఇవాళ ఇంకొంచెం వేరే ఆకుకూరలు వేసుకుందామని వచ్చాను నేను. మొన్న మా హస్బెండ్ వేశారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి, చాలా చక్కగా వచ్చాయి. సో 3 కుండీల్లో మాత్రమే వచ్చింది మెంతి కూర. అండ్ చుక్కకూర కూడా నా దగ్గర ఉన్నవి వేసాను కదండి. సో మళ్ళీ నేను తెచ్చుకున్నాను సీడ్స్. సో ఆ సీడ్స్ ఏమేమి వేస్తున్నాను అనేది ఇవాళ వీడియో అనమాట. ఒకసారి మొన్న వేసిన సీడ్స్ చూపిస్తాను. అందరూ చాలా మంది అడుగుతున్నారు, పక్కకి పడిపోతున్నాయి మెంతికూర విత్తనాలు వేస్తే ఏంటి అని అడుగుతున్నారు. వేసిన దానిలోనే మళ్ళీ మీరు వేయొద్దండి. నెక్స్ట్ టైం ఏం చేయాలంటే ఆ వేసిన మట్టిని కాస్త ఒక వారం రోజుల పాటు వదిలేయండి. వదిలేస్తే అది పూర్తిగా ఆరిపోతుంది, దానిలో ఉన్న ఫంగస్ పోతుంది. ఏం చేస్తారంటే నెక్స్ట్ టైము ఈ మట్టికి కొద్దిగా కొత్త మట్టిని యాడ్ చేసుకోండి. అంటే ఇది వరకు మీరు ఆరబెట్టుకుని ఉంటారు కదా, సో ఆ మట్టిని దీనిలో కొద్దిగా యాడ్ చేసి మళ్ళీ కొంచెం దాన్ని ఫర్టిలైజ్ చేసుకుని అప్పుడు మళ్ళీ దాన్ని విత్తనాలు అనేది వేసుకోండి. ఆ మట్టిలో వేసుకుని దానిపైన ఏదైనా కవర్ చేసి పెట్టండి. మొలక మీరు చూడంగానే ఆ కవర్ అనేది తీసేయాలండి. తీసేసి ఫుల్ సన్లో పెట్టుకోవాలి. వాటర్ చాలా తక్కువ ఇవ్వాలి. అంటే అవి చిన్న చిన్న మొక్కలు కదా, సో వాటికి ఎక్కువ నీళ్ళు అవసరం పడదన్నమాట. చూసుకుని వాటర్ చేసుకోండి. తడిగా ఉంటే మటుకు వాటర్ చేయొద్దు అనమాట. అలాగే మీరు సీడ్స్ వేసుకుండే ముందు మట్టి అంతా తడపండి. సీడ్స్ వేసినాక మళ్ళీ కాసిని వాటర్ చేయండి. మళ్ళీ మీరు మొలక వచ్చే వరకు కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదండి. మొలక చూసుకొని ఎండలో పెట్టండి. ఎండలో పెట్టుకుని సాయిల్ పొడిగా ఉంది అని అనిపించినప్పుడు మాత్రమే మీరు కాసిని నీళ్ళని చిలకరించాల్సి ఉంటుంది. నీళ్లు ఫోర్స్గా పోయకూడదు. అలాగే కాసిన నీళ్లు చిలకరిస్తే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళతోటి అవసరం అయితే ఉండదండి. సో ఇలాంటి చిట్కాలతో మీరు మెంతికూరని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అండ్ మొన్నటి కుండీలు మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో చూద్దరు కానీ. అండ్ ఇప్పుడు నేను వేయబోయే సీడ్స్ కూడా ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి, ఓకేనా? ఇదిగోండి మెంతికూర ఎంత బాగా వచ్చిందో చూసారా. ఎక్కడా కూడా పక్కకి పడిపోలేదు. చూడండి, చాలా సింపుల్ అండి ఇది. ఇలాంటి ట్రిక్స్ ఇందాక చెప్పాను కదా, సో అలా చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. అండ్ ఫుల్ సన్లో ఉండాలండి. ఎంత బాగా చేసేసారా, వీళ్ళ లైన్ల లాగా గీసి అందులో వేశారనమాట. అండ్ ఫుల్గా వేసింది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఫుల్ సన్లో ఉండాలండి. నేను చక్కగా కవర్ తీసేసి ఫుల్ సన్లో పెట్టాను. మన మొలకలు చూడంగానే చేయాలన్నమాట. ఇదిగోండి, పాత మట్టి కూడా మనం యూజ్ చేసాం కదా, దానిలో ఒక ఆశీరత్నాలు గింజలు ఉన్నట్టున్నాయి. సో అది కూడా మొలక వచ్చేసింది. అవి తీసేసాను. ఇలా ఫుల్ సన్లో పెట్టుకోవాలి. మనకి మొలక చూడంగానే మనం ఆ పైన ఉన్నటువంటి కవర్ని తీసేసుకోవాలి. అంతేనండి. ఇది ఇక్కడ ఇంకొకటి ఉంది, సో అది కూడా తీసేసాను. చాలా సింపుల్ అనమాట. ఇది మొత్తం త్రూఅవుట్ది పాట్ వేశారనమాట. ఇందాక మీరు చూసింది ఓన్లీ లైన్ల లాగా గీసుకుని అందులో వేసుకున్నాం. ఇలా 2 రకాలుగాను వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా మీకు రిజల్ట్ అయితే ఇలా ఉంటుందండి. సో ఎండలో ఫుల్ సన్లో పెట్టండి. అండ్ ఫిబ్రవరి 15th లోపు ఎవరైనా ఆకుకూరలు వేసుకోవాలనుకుంటే చక్కగా వేసుకోండి. ఫిబ్రవరి 15th తర్వాత మనకి ఇక్కడ ఎండలు పెరుగుతాయి, అంటే 2nd వీక్ తర్వాత అనమాట. సో కాబట్టి ఈ లోపు సీడ్స్ వేసుకోవాలనుకునే వాళ్ళు చక్కగా వేసుకోవచ్చు. ఇది చాలా మంచి సీజన్ అనమాట. ఇంకొక పాట్ అండి, ఎంత బాగుందో చూసారా. అసలు చూడటానికైతే భలే అందంగా కూడా ఉందండి. చాలా అందంగా ఉంది అండ్ చాలా హెల్దీ అండి. ఎలాంటి పురుగు మందులు వాడకుండా మనం ఇలా పెంచుకున్నామంటే చాలా ఈజీ. అండ్ మనకి 1 వీక్లో ఆకుకూర అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ వేసి 5 days అయింది కదండి. అందుకని ఇవాళ నేను మళ్ళీ వేస్తున్నాను అనమాట. 5 రోజులకు ఒకసారి మనం సీడ్స్ వేసుకున్నామంటే ఒక 3-4 కుండీల్లో మనకి చక్కగా వారానికి సరిపడా ఉంటుంది. తీయకుండా కూడా ఉంటుంది అనమాట. ఎలాంటి ఎండలున్నా కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సరైన ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అంటే కొంచెం నీడలోకి మన కుండీల కిందకి కానీ, కుండీల ఇవి ఉంటాయి కదండి స్టాండ్స్, వాటి కిందకి కానీ పెట్టుకుని ఇలా కవర్ చేసి పెట్టుకుని మనం జాగ్రత్తగా పెంచుకుంటే ఎంత ఎండలున్నా సరే మనకి ఆకుకూరలు అనేవి వచ్చేస్తాయి. కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలంతే. అండ్ ప్రతి కూరగాయల్లోకి మనం దీన్ని వాడచ్చండి. ఎన్ని రకాల కూరలు చేసుకుంటామో అన్నిట్లోకి వాడచ్చు. ఈ మెంతి కూరని ఎండబెట్టేసి కసూరి మేతి అని చెప్పి అమ్మేస్తున్నారు కదా బయట. సో దానికన్నా కూడా ఇలా ఫ్రెష్గా వేసుకున్నామంటే చాలా ఆరోగ్యము. మనం చాలా ఈజీ ప్రాసెస్ కూడా కాబట్టి పిల్లలకి ఇలా నేర్పండి. సింపుల్ థింగ్స్ అనమాట. ఇలా సీడ్స్ వేసుకోవడము, పెంచుకోవడము నేర్పుకున్నామంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా బతికేస్తారండి. ఎందుకంటే బయట దేశాల్లో ఎండ ఉండదు కాబట్టి వాళ్ళకి ఆకుకూరలు కూడా దొరకవు. కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ నేర్పించామంటే, మైక్రోగ్రీన్స్ వేసుకోవడం కానీ, ఇలా ఏమైనా ఆకుకూరలు పెంచుకోవడం కానీ నేర్పించామంటే వాళ్ళ జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. చక్కగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచంలో బతికేస్తారు వాళ్ళు. ఇంకొన్ని మెంతులు నానబెట్టుకున్నాను. నిన్న నైట్ నానబెట్టానండి. నానబెట్టేసి ఇలా తీసుకొచ్చాను. ఇవాళ ఆల్మోస్ట్ ఇప్పుడు 9 అవుతుంది టైము. అంటే దగ్గర దగ్గర 12 గంటలు నానేయి అవి.
సో వాటిని వేసుకుందాము. చాలా ఫాస్ట్గా వస్తాయండి నానబెట్టుకుని వేసుకుంటే. కాబట్టి మర్చిపోకుండా నానబెట్టుకోండి. నైట్ టైం నానబెట్టేసుకొని మార్నింగ్ వేసేసుకున్నామంటే సరిపోతుంది. లేదు మీకు అలా కుదరట్లేదు అంటే ఒక 2-3 గంటలన్నా సరే నానబెట్టండి. నానబెట్టుకుంటే ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. ఇదిగో ఇలా దున్నుకుంటాము. మొన్న కూడా చూపించాను కదా మొన్నటి వీడియో, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అది కూడా ఇలాగే వేసుకున్నాము. వాటికి ఇలా పెద్ద ఉంటే పక్కకు పడేసుకోండి. అంటే వాటిలోకి కిందకి రూట్స్ వెళ్ళాలంటే టైం పడుతుంది అనమాట, అందుకని అలాగా. సో అయిపోయాక జస్ట్ ఇట్లా తీసుకొని కొంచెం ఇవి మందంగా వేసుకోవాలండి. మందంగా అంటే కొంచెం థిక్గా వేయాలన్నమాట. అక్కడొకటి వేస్తే ఇవి నిలబడవు. సో అందుకని వీటికి ఒకదానికొకటి సపోర్ట్. సో అట్లా ఇంకొక 3-4 కుండీల్లో వేసుకుందాము. వేసుకుంటే చాలా మంచిది కదండి. అన్ని కూరగాయల్లోకి మనకి కావాలి కాబట్టి పప్పుల్లోకి, కూరల్లోకి అన్నిట్లో వేసుకోవచ్చండి. మెంతి కూర చాలా మంచిది అనమాట. మనకి బాగా ఇన్సులిన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, షుగర్ రానికుండా చేస్తుందండి. ఇప్పటి కాలంలో అందరికీ షుగర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది కదా, ఇలా ఏజ్ తోటి సంబంధం లేదు. సో అందుకని మెంతి కూర చక్కగా వేసుకుని ప్రతి ఒక్క ఆకుకూరలోను, కూరగాయలోను అన్నిట్లోనూ వేసుకోవచ్చు అనమాట. వండుకుంటే ప్రతి ఐటెంలోనూ వేయచ్చు. పైన కాస్త మట్టిని కప్పుదాం. సో ఇదిగోండి ఇలాగ మట్టి రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. కలిపేసుకుని ఒక 2 కుండీల్లోకి వేసుకుని ఉంచుకుంటాను. సో ఇట్లా మనం పైన మట్టిని కప్పేసుకున్నామంటే కొద్దిగా మట్టి చూడండి లోపలికి ఉంది చూడండి కుండీకి. సో ఇట్లా ఒక 1 ఇంచ్ లోపలికి పెట్టుకుంటే మనం ఇలా సీడ్స్ వేసుకోవడానికి ఈజీ అనమాట. కొంచెం ఇలా వెడల్పుగా ఉండే కుండీలు అనుకోండి ఆకుకూరలకి బాగుంటాయి. సపరేట్గా కూడా పెట్టక్కర్లేదండి ఇట్లా కుండీలు. ఇప్పుడు ఇలా పెద్ద మొక్కలు ఉన్నాయి కదా, సో వీటికి ఇట్లా రౌండ్గా కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో కాకపోతే ఏంటంటే మనం ఇది ఫాస్ట్గా చేసుకుంటాం కాబట్టి హార్వెస్ట్ అలా కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుంది. అంటే నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఒక 4 రోజులాగి అదే అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీనిలో ఇట్లా రౌండ్గా దీని చుట్టూరా కొంచెం వెడంగా ఇది చేసుకుని దానిలో కూడా వేసుకోవచ్చు. మనకి ప్లేస్ బాగా కలిసి వస్తుంది అనమాట. సో 1 ఇంచ్ పైన కూడా వేసుకోవచ్చు అండి. 1 ఇంచ్ అంతకంటే ఎక్కువ వేయకండి. 1 ఇంచ్ వేసేసి పైన నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. నీళ్ళు అన్నిట్లో ఒకే సరిపోద్దాము. సో అంతేనండి. అట్లా చాలా సింపుల్ అనమాట అండ్ చాలా ఈజీ. ఇలాగే వేసుకున్నాం మొన్న కూడా. ఇదిగోండి ఇది ఒకటి ఖాళీగా ఉంది. సో దీనిలో కూడా వేసేద్దాము. ఒక నిమిషం. సో చువ్వ ఒకటి తీసుకుని దీన్ని కాస్త ఇలా కదిలించుకోవాలి. కదిలించుకుంటే దున్నినట్టు అనమాట. మనం భూమిని దున్ని వాళ్ళు ఎలా అయితే విత్తనాలు వేస్తారో అలాగా ఇక్కడ మనం కూడా సెట్ చేసుకుంటున్నాం. అండ్ ఇదిగో చూడండి 1 ఇంచు ఇంకా 1.5 ఇంచ్ కూడా లోపలికి ఉంది. ఇదైతే 1 ఇంచ్ కనీసం లోపలికి ఉండేలాగా చూసుకోండి. అంటే మనం వాటర్ చేసినా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా ఇలాగే త్రూఅవుట్ ది పాట్ వేస్తున్నాను. కొంచెం థిక్గా వేసుకోవాలండి. థిక్గా వేసుకుంటే సపోర్ట్ అనమాట. ఇది సెకండ్ పాట్. మొన్న ఒక 3 వేసాం కదా, ఇవాళ మళ్ళీ ఇంకొక 3 వేస్తాను. ఓకే, చుట్టూరా చూడండి ప్లేస్ ఉంచుకున్నాను, మధ్యలోకి వేసాను. ఇప్పుడు పైన మళ్ళీ జల్లేయడం. ఇంత సింపుల్గా వచ్చేస్తాయోనండి. మనము వీటి కోసం కూడా బయట మార్కెట్లో మనం అట్లా వాళ్ళ మీద ఆధారపడుతుంటే వాళ్ళేమో ఎడాపెడా పెంచేస్తున్నారు. ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు పోసేసి అసలు ఒక్కొక్కసారి మార్కెట్ దగ్గర చూస్తుంటే అండి దారుణంగా ఉంటుంది. అటు ఇటు వెళ్తూ మార్కెట్ల దగ్గర చూస్తాం కదా, అసలు ఎంత దారుణంగా మురుక్కాల పక్కన పెట్టి అమ్మేసి ఇట్లా ఇన్ని చూస్తుంటే ఏంటంటే బాధ వేస్తుంది. ఏం అనలేము. ఇంకా మరి జనాలేమో కుదరక వాళ్ళు అట్లా వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. ఏం చేయలేము కదా. సో ఇలా చేసుకున్నామంటే ఈజీ అండి. వాళ్ళకు కూడా మనం బుద్ధి చెప్పినట్టు అవుతుంది. వాళ్ళు కూడా ఇంకా జాగ్రత్తగా చేస్తారు. సో తర్వాత వాటర్ చేస్తానండి. ఇంతే చెప్పా కదండి. ఇట్లా పెద్ద కుండీల్లో ఏంటంటే చుట్టూ వేసేయచ్చు మనము. సో ఇది కొద్దిగా నీట్గా చేసుకొని పిచ్చి మొక్కలు అవి ఇవి ఏమన్నా ఉంటే తీసేసుకొని ఇట్లా వేసేసుకున్నామంటే ఈజీ. ఇలా దున్నినట్టు చేసుకోవాలి ముందు. చేసుకుంటే వాటికి ఈజీ అవుతుంది అనమాట. రూట్స్ని స్ప్రెడ్ చేసుకోవడం ఈజీ అవుతుంది.
అంతే. ఇలా దున్నినట్టు చేసుకొని ఇట్లా ఒక లైన్ లాగా వేసుకుంటే చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. సో ఇట్లా ఒక లైన్ లాగా చేసుకుని గుంటలాగా దీనిలో వేసేద్దాం. ఈ మిగిలినవి కాసునే ఉన్నాయి. అంతే, సింపుల్. దీనిలో ఉన్న నీళ్ళే పోస్తున్నానండి వీటికి. అసలు నీళ్ళుంటే ఆ నీళ్ళు పోసేస్తున్నాను. అంతే, మళ్ళీ మట్టి కప్పేసుకోవడం. అయిపోయింది. ఒక 4-5 రోజులు ఆగామంటే దీనికి కూడా చక్కగా మొలకలు వచ్చేస్తాయి. ఇంకా దీనికి వాటర్ అక్కర్లేదు, ఆల్రెడీ ఉన్న నీళ్ళు పోసాను కాబట్టి సరిపోతుంది. అంతే. ఇంకాసిన ఉన్నాయండి, ఇంకో దానిలో వేద్దాం. ఇందాక అక్కడ దానిలో వేసాం కదండి, ఇది నేరేడు అనమాట. దీంట్లో వేద్దాం. ఇక్కడ ఖాళీ ఉంది కదా, దీనిలో వేసేసుకుంటాను. కాసునే ఉన్నాయి, ఎక్కువ లేదు. ఒక హాఫ్ రౌండ్కి వస్తాయేమో అంతే. అంతే. అసలు మనకి కుండితో కూడా పని లేదనమాట. అస్సలు ఖర్చే ఉండదండి. ఇలా వేసుకున్నామంటే ఓన్లీ సీడ్స్ వరకే తెచ్చుకున్నామంటే సరిపోతుంది. ఓకే. ఇంకా మెంతులు అయిపోయాయి, వేరే వేద్దాం. మొన్న ఇక్కడ చుక్కకూర వేసాం కదండి, సో దీని పక్కన ఖాళీ ఉందన్నమాట. ఇక్కడి వరకు వచ్చి ఆగిపోయాయి. 1, 2, 2.5 లైన్లు వచ్చింది అంతే. సో ఇంకా దాని కంటిన్యూషన్ ఇక్కడే వేస్తాను. చుక్కకూర అంతా ఒక దగ్గరే ఉంటుంది కదా, సో కొద్దిగా వెడంగా వేసుకుంటే అవి పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. మరీ దగ్గరికి వేసేసామనుకోండి ఇంకా ఊపిరి ఆడనట్టుగా ప్యాక్డ్ అయిపోతుంది అనమాట. అందుకని ఇదిగో కొద్దిగా వెడంగా వేసుకుందాం. మళ్ళీ ఇది కూడా అంతే, దున్నినట్టుగా కొద్దిగా ఇదిగా తీసుకొని, ఇవి కూడా అంతేనండి, రాత్రి నానబెట్టాను. కొంచెం వీటిని ఎండబెట్టి కూడా వేసుకుంటే మీకు డౌట్ లేకుండా వచ్చేస్తాయండి. అంటే ఇట్లా రావు అనుకున్న వాళ్ళు కొద్దిగా ఎండబెట్టండి. నానబెట్టినాక కొద్దిసేపు గుడ్డు మీద ఆరబోసి అప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక బట్ట మీద ఆరబోసేసి అప్పుడు కూడా వేయచ్చు. 2 లైన్లు తీసాను ప్రస్తుతానికి. చూద్దాం ఎన్ని వస్తాయో. నిన్న ఒక 20 రూపీస్వి తెచ్చానండి. ఇక్కడ మాకు ఉప్పల్ మార్కెట్ ఉంది కదా, సో అక్కడ దొరుకుతాయి అన్నమాట. చాలానే ఇచ్చారు, మార్కెట్ దగ్గర దొరుకుతాయి, సో అక్కడ తెచ్చుకున్నాను. ఇవి కొంచెం 1 ఇంచు లోపలికి వేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. చక్కగా నానబెట్టి వేసుకుంటే ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. అంటే టైం ఎక్కువ తీసుకో. జనరల్లీ మనకి సీడ్స్ అనగానే ఒక 1 వీక్ మినిమం అనమాట. 1 వీక్ to 10 days టైం పడుతుంది. ఏ సీడ్స్ అయినా చిన్నవి అనుకోండి, కొన్ని ఫాస్ట్గా వస్తాయి, కొన్ని లేట్గా వస్తాయి, చెప్పలేము. అదే మనం నానబెట్టి వేసుకున్నాం అనుకోండి, ఆ 1 వీక్ టైంని మనం 3 to 4 daysకి తగ్గించుకోవచ్చు అనమాట. ఇంకా అంతకన్నా ఫాస్ట్గా అంటే కష్టం అండి. కరెక్ట్గా సరిపోతాయి. నేను తీసుకున్నాను కదా, 3 లైన్లు తీసాను. సో ఆ 3 లైన్లకి వచ్చింది. 20 రూపాయలవి తెచ్చుకుంటే 3 లైన్లకు వచ్చేయండి. సో ఒకసారి దగ్గర నుంచి చూసేయండి. ఈ 3 లైన్లకు వచ్చాయన్నమాట. ఇదేమో కనిపిస్తుందా, ఇది మొన్న సగం లైన్ ఇది. సో ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. సో వీటిని ఇలా కప్పేసుకుందాం. అంతే.
ఇందులో అయితే అడుగున మొత్తం ఆ కొమ్మలే ఉన్నాయి కదండి, మనం ప్రూన్ చేసుకున్న కొమ్మలు అవి వేసిన కుండి అనమాట ఇది. అందుకే మీకు ఇలా కనపడుతుంది కొమ్మలు అవి అన్ని. సో ఇలా కప్పేది. అంతే కవర్ ఈ వాటర్ కూడా పోసేస్తాను. ఇంకా అసలు ఈ ధనియాలు వేసుకుందామని తీసుకొచ్చండి. ఈ టబ్ మొత్తం ధనియాలే అనమాట. సో ఇది మొన్న వేసుకున్నాం కదా, అవి ఇంకా రాలేదు సీడ్స్ అయితే. సో వెయిటింగ్ 5 డేసే కదండి అయింది. సో ఇంకొక 2-3 డేస్లో రావాలి. సో ఇవి కూడా వేసేద్దాం దాని పక్కన అని తీసుకొచ్చాను. సో ఇక్కడ వరకు వచ్చాయి కదండి, బయట దీని వరకు వచ్చాయి అన్నమాట. సో కొద్దిగా కదిలించుకొని ఇది కూడా వేసేద్దాం. సో ఇక్కడ బయట ఇంకొక లైన్ కూడా వచ్చిందనమాట వీటికి యువతల. సో ఇక్కడ నుంచి వేస్తాను. కొంచెం దూరం వేసుకుంటే మనకి తేలిగ్గా ఉంటుంది, వాటర్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ గుమ్మడి విత్తనాలు వేసానండి, అవి కూడా వచ్చేసాయి గుమ్మడి విత్తనాలు. సో ఒక 2 లైన్స్ అయితే వేసాను, చూద్దాం ఇంకొక లైన్ వస్తుందేమో. వస్తుంది ఇంకొక లైన్ ఇక్కడే వేస్తున్నాను. కొంచెం దగ్గరకు అయింది ఇది. సో ఫస్ట్ ఇటువైపు నుంచి హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అంటే మొత్తం ఒకే దగ్గర ఉంటాయని ప్లాన్ అంతే. మొత్తం 3 లైన్లు వచ్చాయండి. సో వీటి వరకు వేస్తాను. కొంచెం ఒత్తుగానే జల్లుకోండి. ఒక లైన్ అయిపోయింది, ఇంకొక లైన్. సేమ్ మెంతుల్లానే. థర్డ్ లైన్. ఇవి నిన్న ఈవినింగ్ వాటర్ చేశానండి, అందుకని ఇప్పుడు నేను వాటర్ చేసుకోలేదు. మామూలుగా అయితే మనం వాటర్ చేసుకుని తర్వాత ఇట్లా గాళ్ళలాగా తీసుకోవాలి. మర్చిపోయాను, అందుకే మొన్నటి వీడియో చూడండి, చూస్తే మీకు పర్ఫెక్ట్గా చూపించాను అనమాట. వాటర్ చేసుకుని తర్వాత గాళ్ళలాగా చేసుకుని అప్పుడు చేసుకుంటే మనం ఈ మొలకొచ్చే వరకు నీళ్ళు ఇవ్వకుండా సరిపోతుంది. ఇంకా సో ఇంకా ఈ నీళ్ళే వీటిల్లో పోసేస్తాను. అంతే, ఇదే మట్టిని కప్పేయచ్చండి. ఇవి నేను ఇంట్లో ధనియాలే వేస్తున్నానండి, కానీ మనకి ఇవి ఏంటంటే బాగా ఆరబెట్టిచ్చేస్తారు మనం వంటల్లోకి వాడుకునేవి. సో బయట దొరుకుతాయండి. ఇప్పుడు ఈ ధనియాలు అనుకోండి, మనం ఒకసారి రాగానే తీసేసుకోవడమే, కట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ధనియాలు కావన్నమాట ఇవి. కానీ ఇంకొక వెరైటీ ఉంటుందండి, అదైతే మనం కోసుకుంటే ఒక 5-6 సార్లు అనమాట కనీసం కోసుకోవచ్చు మనం. మీకు చూపిస్తాను, ఆ ధనియాలు కూడా చూపిస్తాను మీకు, మార్కెట్లో దొరుకుతాయి అవి. సో అవి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ అవి వేస్తాను. సరే ఫస్ట్ ఇది చేశాను కదా, నా దగ్గర లేవు అనేసి ముందు ప్రస్తుతానికి పని కానివ్వడం కోసం ఇవి వేసుకుంటున్నాను. కొద్దిగా అవి చూడాలి, మనం చూసుకుని తెచ్చుకుంటే నియర్ బై దొరుకుతాయండి. ఇక్కడ మన ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే మటుకు ఉప్పల్ మార్కెట్ ఉంది కదా, సో అక్కడ ఎరువుల షాప్స్ ఉన్నాయి, ఒక 2-3 ఉన్నట్టున్నాయి. సో వాళ్ళ దగ్గర మీకు దొరికిపోతాయి విత్తనాలు. కానీ ఇప్పుడు విత్తనాలు చాలా కాస్ట్లీ అయిపోయాయండి. కాస్ట్లీ అయిపోయాయి, ఒకటి మనకి సరిగా వస్తాయి రాదు అనేది చెప్పలేమన్నమాట. అందుకని కొద్దిగా రిలయబుల్ సెల్లర్ దగ్గర తెచ్చుకోండి. నాకు తెలిసి వాళ్ళ దగ్గర బాగానే వస్తాయి సీడ్స్, ప్రాబ్లం ఏముండదు. ఇది వరకు నేను 1-2 సార్లు తెచ్చుకున్నా, అంటే పొట్ల ఒకటి సొర అవి తెచ్చుకున్నాను వాళ్ళ దగ్గర, బాగానే వచ్చాయి అప్పుడు. సో ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు మీరు. ఉప్పల్ మార్కెట్ ఉంది కదా, పెద్దది మార్కెట్, కూరగాయల మార్కెట్ ఉంటుంది, అక్కడ ఉన్నాయన్నమాట షాప్స్.
సో అక్కడ దొరికిపోతాయి మీకు సీడ్స్, అన్ని రకాలు ఉంటాయండి. మనకి ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళు తెప్పించి పెడతారు మనం చెప్తే, అంటే దూరం వెళ్ళలేకపోతే. లేదంటే ఇక్కడ బషీర్బాగ్ కాదు, అదేంటి మర్చిపోయానేంటి, అక్కడ అన్నీ ఇవి ఉంటాయండి, మొత్తం గార్డెన్ షాప్స్ ఉంటాయి. సో నేను ఆ ఏరియా గురించి మర్చిపోయాను, పేరు రావట్లేదు, ఏంటి గుర్తు రావట్లేదు. అక్కడ ఏరియా మొత్తం గార్డెన్ షాప్సే ఉంటాయి. మనం ఒక వీడియో కూడా చేసాము అక్కడ. నేను రెగ్యులర్గా ఇంతకుముందు అక్కడ తెచ్చుకునేదాన్ని అనమాట. ఇది కంపోస్ట్, అది స్టార్టింగ్లో కొనుక్కొచ్చుకున్నాను. ఇంకా తర్వాత నుంచి నేను ఇంట్లోనే చేసుకోవడం మొదలుపెట్టాను. సో అంతే అండి, వాటర్ కూడా చేసేసాం కాబట్టి ఒకసారి మళ్ళీ దీని మీద కప్పేసుకుంటే సరిపోతుంది. మీకు ఆ కప్పడం కూడా చూపిస్తాను. నేనైతే ఇలా కప్పుకుంటానండి. కప్పుకుంటే ఏంటంటే వాటర్ తొందరగా ఇవాపరేట్ అయిపోకుండా ఉంటుంది. సో కిందకి ఆనకుండా ఉంటుందండి, కర్రలు పెట్టాం కదా, కిందకి దానికి టచ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇంతే సింపుల్. దీని మీద ఏదైనా బరువు పెట్టేస్తే సరిపోతుంది, ఎగిరిపోకుండా ఉంటుంది. ఇంకా 2-3 కర్రలు ఏమైనా పడేస్తే ఓకే. సో అంతే, అలా బరువు పెట్టుకుంటే ఎగిరిపోకుండా ఉంటుంది, మనం వాటర్ చేయకుండా సరిపోతుంది. ఇవి పాలకూర అండి, ఇవి కూడా నానబెట్టాను. సో ఇక్కడ పాలకూర వేద్దాం. ఇదంతా ఖాళీగానే ఉందండి. ఇక్కడ ఇటుపక్కన మటుకు నేను పొట్ల గింజలు వేశాను. సో ఇంకంతా ఖాళీనే కాబట్టి ఇదంతా పాలకూర వేస్తాను. ఇక అన్నీ ఇంకా బేసిక్ అనమాట. ఆకుకూరలు మ్యాక్సిమం ఇలాగే వేసుకుంటాను. కొంచెం మట్టి కదిలించుకోవాలి. ఇవి కొంచెం దూరంగా వేసుకోవచ్చండి, మరి వాటిలాగా దగ్గరికి అవసరం లేదు. సో అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తానికి వేసేస్తాను. సమ్మర్ అంతా ఆకుకూరలు ఎక్కువ తింటామండి మేమైతే, అందుకని కొంచెం ఎక్కువ వేసేసుకుంటున్నాను, మొత్తం రావాలి కదా. అండ్ ఇది మళ్ళీ కోసుకోవచ్చు కదా మనం. పాలకూర కూడా అంతేనండి. అన్ని కూరల్లో మనం కలిపి వేసుకున్నామంటే, ఏ కూర చేసినా పాలకూర కొద్దిగా వేస్తే ఉప్పు ఎక్కువ పట్టదు అనమాట. అందుకని కూడా కొంచెం పాలకూర ఎక్కువ వేసుకుంటాను. సో ఇదిగోండి, కొంచెం దూరం పడేలాగా వేసుకోండి, సరిపోతుంది. ఇవి తొందరగా వచ్చేస్తాయండి, వాటంతా లేట్ అవ్వదు అనమాట. పాలకూర ఫాస్ట్గా వస్తుంది. సో వాటంత దగ్గరికి అవసరం లేదు, ఇది కొంచెం వెడం వేసుకుంటే చాలు. ఇవి కూడా నానబెట్టుకున్నానండి రాత్రి. ఈ 4 రకాలు నానబెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతుందన్నమాట. నెక్స్ట్ డే ఇది ఇంకొక కుండీకి వస్తాయి, ఇంకొక దానిలో వేద్దాం. ఇంకా ఇది చాలు, మరీ ఒత్తుగా అయిపోతుంది. సో ఇంకాసిన ఉన్నాయి, ఇవి ఇంకొక కుండీలోకి వేద్దాం. సో పైన ఇప్పుడు మట్టి వేసుకోవాలి మనం. మట్టి కలుపుకుంటున్నానండి. జలిస్తే సరే. కొంచెం ఫైబర్ బాగుంటాయి అనేసి వీటిలో అన్ని వేరేవన్నీ తీసేసాను. ఇప్పుడు నేను ఈవినింగ్ ఆర్డర్ చేశాను, ఆర్డర్ చేసి వచ్చున్నాను. స్వీట్స్ వేసుకుంటామని తెలుసామంటే ముందు రోజు ఆర్డర్ చేసి పెట్టేసుకుంటే సార్.
మిక్సీ ఇంకో దాంట్లో వేద్దాం. వేరే వాటి పక్కన వేయట్లేదండి నేను పళ్ళ మొక్కల పక్కన, ఎందుకంటే మనకి పాలకూర కొద్దిగా ఎక్కువగా పెరుగుతుంది అనమాట. మెంతి కూర, ఈ కొత్తిమీర వీటి కన్నా కూడా కొంచెం బలంగా వస్తాయి రూట్స్. సో అందుకని వాటి పక్కన వేసుకోకండి, ఆ బలం అంతా ఇవి లాగేసుకుంటాయి. పాలకూర కానీ చుక్కకూర కానీ ఎప్పుడు విడిగా ఉండడమే బెస్ట్ అండి. మనం వాటితో పాటు వేసామంటే వాటి బలం అంతా ఇవే తీసుకొని కొంచెం ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. అవి పెరగనీయకుండా వాటి గ్రోత్ తగ్గిపోతుంది. పెరగనీయకుండా ఏముండదు కానీ గ్రోత్ తగ్గిపోతుంది. సో అందుకని వీటిలో విడిగా ఉండడమే బెటర్ అండి. సో ఇవి దీనిలో వేసేస్తాను. ఇంకా కూడా ఉంటాయి, ఇంకొక దానిలో కూడా వేసుకోవచ్చు. చాలు, దీనిలో ఇంకా మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఇంకొక దానిలోకి వస్తాయేమోనండి, కొంచెం వెడల్పుగా ఉన్న దానిలో వేస్తాను. ఇక 3-4 రోజుల్లో వచ్చేస్తాయి ఇవి. వీటికి మనం అంతసేపు వెయిట్ చేయక్కర్లేదన్నమాట. అందులోనూ మనం ఇది తడిపి వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా తొందరగా వచ్చేస్తాయి. కొద్దిగా మట్టి పడుతుంది, పైన మట్టి వేస్తాను. ఇది కూడా చూడండి 2 ఇంచుల లోపలికి ఉంది ఇదైతే ఈ కుండి. సో ఇట్లా లోపలికి వేసుకుంటే మనకి నీళ్ళు పోసుకోవడం కానివ్వండి, తర్వాత ఏమైనా మనం కంపోస్ట్ కొద్దిగా ఇచ్చుకోవాలన్నా కూడా ప్రాబ్లం ఉండదు. సో సరే, ఇది మట్టి కూడా అయిపోయింది దీనిలో. ఇక్కడ కూడా సగం వరకే వచ్చింది అది. సో ఇక్కడ వేస్తాను, అది ఇది మళ్ళీ పక్కన ఎందుకు. సో ఇక్కడ ఈ పక్కన వేసేస్తాను దీన్ని, విడివిడిగా ఉంటాయి. అక్కడ ఏదైనా మనం క్రీపర్ ఏదైనా వేసుకోవచ్చండి. ఇందులో ఒక ఆఖరికాయ విత్తనాలు ఉన్నాయి, ఇటు పక్కన ఇంకేదో ఉంది విత్తనము. సో కొన్ని ఇవి ఉన్నాయి, క్రీపర్స్ ఉన్నాయి. సో అవి వదిలేసి పక్క నుంచి వేస్తున్నాను అండి. 2-3 చోట్ల టమాటా మొక్కలు ఉన్నాయి. ఈ కంపోస్ట్ వేస్తాం కదా మనము, వాటితో పాటు వచ్చేస్తాయి. సో కావాలంటే ఉంచుకోవడం, లేదంటే పీకేయడం అంతే. సో అంతా ఇచ్చేసాను, కొంచెం దూరంగా. ఈసారి సమ్మర్ అంతా చక్కగా ఆకుకూరలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ వేడికండి చలవ చేస్తుంది మనకి. ఈ ఆకుకూరలు కంపల్సరీ వేసుకోండి, వేసుకుంటే ఎండలకి చలవ చేస్తుంది. రెగ్యులర్గా ఆకుకూర కూడా ఉంటే బెటర్ అండి. మనం ప్రతిరోజు మన ఫుడ్లో ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా మంచిది. మీ అందరికీ తెలియని విషయం ఏం కాదు, కానీ ఏదో నాకు తెలిసింది చెప్దామని. సో అయిపోయింది కదా, ఇంకా పైన మట్టి వేద్దాం. కుండీలో ఉంది అక్కడ, అది తీసుకొస్తా. మట్టి కలిపించి పెట్టించుకున్నాను మొన్న. సో విత్తనాలు వేసుకుంటే పనికొస్తుంది కదా అనేసి. పైన కనీసం 1/2 ఇంచ్ ఉండాలండి మట్టి. సో 1/2 ఇంచ్ మట్టి వేసుకున్నామంటే తగ్గకుండా ఉంటాయి అన్నమాట. మనం వాటర్ చేసుకునేటప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ వేయకూడదు, వేస్తే మళ్ళీ వాటికి జర్మినేషన్ తగ్గిపోతుంది అన్నమాట. ఆ లోతు నుంచి బయటికి రావాలి కదా దాని మొలక. సో టైం ఎక్కువ తీసుకుంటుంది, లేదా కొన్ని మొలకెత్తవు, ఇంకా లోపలే ఉండిపోయి పడిపోతాయి. తర్వాత కప్పేస్తాండి. 2 వరకు చేస్తున్నాను, అలాగే ఇంకా కప్పాను కదా. సో వాటిలాగా కప్పేసుకుంటే ఇక్కడ పాలకూర వేసాను కదా, 3 చోట్ల వచ్చిందండి పాలకూర.